రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. తూర్పు ఆగ్నేయ దిశగా గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. వచ్చే 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు వెదర్ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వారం రోజుల పాటు వాతావరణం మేఘావృతమై ఉంటుందని తెలిపారు. సాధారణం కంటే అధికంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత తగ్గనుంది. వాతావరణ పరిస్థితులపై వెదర్ సీనియర్ అధికారి శ్రావణితో కల్పన ఫేస్ టు ఫేస్. గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు కూల్ వెదర్ కండిషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అయితే రాష్ట్రంతో పాటు ఇటు హైదరాబాద్లో కూడా పలు చోట్ల నమోదవుతా ఉంది. మరి ఈ రోజుకి సంబంధించి వెదర్ అప్డేట్స్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉందా లేదా తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి మ్యామ్, ప్రస్తుతం వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతానికి గత 3 రోజుల క్రితం ఏర్పడిన ఈ ఫెనగల్ తుఫాన్ అయితే కానీ అల్పపీడన ప్రభావం పూర్తిగా తగ్గిందని చెప్పవచ్చు. కానీ మనకి దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి అలాగే తూర్పు దిశ నుంచి బలమైన గాలులు వీస్తూ ఉండడం వల్ల, అలాగే ఈశాన్య ఋతుపవనాలు కూడా మనకి ఉత్తర కోస్తాంధ్రతో పాటుగా తెలంగాణలో కూడా కొద్దిగా బలంగా ఉండడం వల్ల మనకి తూర్పు దిశ నుంచి బలమైన గాలులు వీస్తూ ఉండడం వల్ల వచ్చే 4 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా అక్కడక్కడ తేలికపాటి జల్లులతో పాటుగా ఒక మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి వచ్చే 3 రోజులు చూసుకున్నట్లయితే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని దాని ప్రభావం ఉండే ఎక్కువ అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే మ్యామ్, సో ఈ రోజుకి సంబంధించి కావచ్చు మనం చూస్తూ ఉన్నాం, ఉదయం నుంచి కూడా కాస్త హైదరాబాద్లో మనకు క్లౌడీ కండిషన్స్తో పాటు డ్రిజ్లింగ్ కూడా కనిపిస్తూ ఉంది. సో హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు వెదర్ కండిషన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? హైదరాబాద్ వరకు చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు కూడా కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటూనే అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం అయితే ఉంది. ఒక డ్రిజిల్ కండిషన్స్ ఉండే అవకాశం ఉంది. తర్వాత నుంచి కొద్దిగా తగ్గుతాయి. అయితే ఈ మేఘావృతమైన వాతావరణ నేపథ్యంలోని తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా వచ్చే 2 రోజులు కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు అనేవి కొద్దిగా సాధారణం కంటే తక్కువగా నమోదే అవకాశం ఉంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు మాత్రం అంటే కనిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే కొద్దిగా సాధారణం కంటే అధికంగా నమోదే అవకాశంగా కనిపిస్తుంది. చలి అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది, కానీ మనకి తెల్లవారుజామున పొగమంచు మాత్రం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ చలికి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూడా గత వారం కింద చూసుకున్నట్టయితే కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదయ్యాయి కదా. సో ప్రస్తుతం ఎంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎట్లా ఉంది మేము? ప్రస్తుతానికి మొత్తం రాష్ట్రం మొత్తం మీదుగా 2 నుంచి 5 డిగ్రీలు అధికంగానే నమోదవుతూ వస్తూ ఉన్నాయి. అత్యధికంగా మనకి భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని మనకి 15 నుంచి 19 డిగ్రీల పైన నమోదవుతున్నాయి. అలాగే మనకి అత్యల్ప ఉష్ణోగ్రతలు గత వారంలో నమోదైన ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇప్పుడు మనకి 12 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. సో ఇట్లాంటి కండిషన్స్ అంటే చలికి సంబంధించి కావచ్చు 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతానికి చలి తీవ్రత అనేది చాలా తక్కువ ఉందని చెప్పవచ్చు. మనకు కాస్త మేఘావృతమైన వాతావరణం ఉండడం వల్ల మనకి రాష్ట్రంలోని కొద్దిగా పగటిపూట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వల్ల కొద్దిగా మనకి చలిగా అనిపిస్తుంది. పెద్దగా చలిగా లేదు. మనకి దాదాపుగా మన డిసెంబర్ 2వ వారం నుంచి అంటే దాదాపు 13, 14, 15 తేదీల నుంచి కొద్దిగా చలి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే మ్యామ్, సో మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిల్లాలకు సంబంధించి కావచ్చు వర్ష సూచన 5 రోజులు ఉందని చెప్తా ఉన్నారు కదా, దానికి సంబంధించి రైతులకు ఎట్లాంటి సూచనలు అయినా ఇస్తారా? ప్రస్తుతానికి వరకపులు దాదాపుగా మనకి ఇప్పుడు వచ్చే వారంలో కానీ డిసెంబర్ నెలాఖరులోని కొద్దిగా కోతలు ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ 4 రోజులు కూడా కొద్దిగా మనకి హార్వెస్ట్ అంటే కొద్ది కోతలు ఆపుకుంటే మంచిది. తర్వాత నుంచి మనకి వచ్చే వారంలోని దాదాపుగా వర్ష సూచనలన్నీ తగ్గి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉన్నందున చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఎవరైతే ఏదైతే వస్తున్నారో లేదా హార్వెస్ట్ చేస్తున్నారో హార్వెస్ట్ అనేది కొద్దిగా ఆపితే మంచిది. ఎందుకంటే కొద్దిగా మాయిశ్చర్ కండిషన్స్ ఇంకా స్టిల్ ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి. ఓవరాల్గా సంబంధించి ఇంకెన్ని రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు ఇటు ఏమైనా హెచ్చరికలు అయితే జారీ చేశారా మ్యామ్? ప్రస్తుతానికి ఎటువంటి హెచ్చరికలు లేవండి. వచ్చే 5 రోజులు కూడా తేలికపాటి జల్లులు మాత్రం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉండగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆకాశం అయితే మేఘావృతంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇదే కండిషన్స్ అయితే వచ్చే 5 రోజుల పాటు ఉండడంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ నమోదయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సైదులతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.